నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తాడ్వాయి మండలం కేంద్రంలో మా ఫంక్షన్ హాల్లో హిందూ మహాసమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ శబరిమాత ఆశ్రమం నుండి మా ఫంక్షన్ హాల్ వరకు మహాదేవ్ ధర్మపీఠం గుడిమెట్ శ్రీ సద్గురు మహాదేవ స్వామీజీ అద్విరములు తాడ్వాయి మండలం వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులు ర్యాలీగా మా ఫంక్షన్ హాల్కు చేరుకొని భారత్ మాత ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గోపూజ హనుమాన్ చాలీస్ పారాయణం నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు దేశభక్తి భక్తి పాటలు నృత్య కళను నిర్వహించారా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మహాదేవ్ ధర్మపీఠం గుడిమెట్ గాంధారి శ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ, గోవర్ధన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ హిందూ విభాగం, హిందూ సమ్మేళన కార్యక్రమం మండల అధ్యక్షులు కాశిట్టి రామాంజనేయులు, కార్యదర్శి బద్దం సాయి రెడ్డి, కోశాధికారి పీసు సిద్ధరామరెడ్డి, హిందూ సమ్మేళన సమితి సభ్యులు మేరరుణ్ ఎస్, సిద్ధరాములు, పంబాల, శరత్, సంగారెడ్డి, వడ్ల, నరేందర్, మగ, రాజు, రమేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు. సంరక్షణ చేస్తే అంతరించిపోతున్న చాలా మంది ముక్కోటి దేవతలు కూడా గోమాతలు ఉన్నారంటే గోమాత డబ్బులు ఇస్తున్నా అంటే సరిపోదు, మన సంస్కారాన్ని ఇవ్వాలా. ఒకటి వేళ డబ్బులు ఇచ్చిన సంస్కారం లేదు, భూమి ఇచ్చిన సంస్కారం లేదు, అన్ని కోల్పోతారు. చెడు సంఘటన అన్ని కోల్పోతారు. కానీ అదే సంస్కారం ఇస్తే, అదే ధర్మాన్ని ఇస్తే, అదే జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు మహాత్ములు అవుతారు. అవసరమైతే దేశాన్ని ఉన్నత మార్గంలో నడిపిస్తారు. మరి పిల్లల ధర్మం తల్లిదండ్రుల సేవ చేయడం, సమాజం సేవ చేయడం, ధర్మం యొక్క సేవ చేయడం, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం, ధర్మ మార్గంలో సంపాదించి ఆయన కుటుంబాన్ని నడపడం. మరి
తల్లిదండ్రుల సేవ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? వృద్ధాశ్రమాలల్లో, అనాథాశ్రమాలల్లో చాలా మంది ఉంటున్నారు. అంటే తల్లిదండ్రుల సేవ చేయకుంటే పుత్రుడు ధర్మం తప్పినట్టే. ధర్మం ఎక్కడ ఉంది? ఒక ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లలకు సరి అయినటువంటి బోధన చేయకుంటే వాళ్ళు అధర్మ పరులే. ఒక గురుధర్మం ఏమిటంటే జ్ఞానాన్ని, విద్యను అందించడమే ధర్మం. గురువు చెప్పింది విద్యార్థి చక్కగా నేర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగడమే ధర్మం. భార్య భర్తను సేవించడమే ధర్మం. భర్త కుటుంబాన్ని కాపాడడం, పోషించడమే ధర్మం. సన్మార్గంలో నడిపించడమే ధర్మం. భర్త తాను నడుస్తూ తన కుటుంబాన్ని సన్మార్గంలోకి తీసుకురావాలి. ఇక్కడ ఇంతమంది వచ్చారు, మరి మీ ఫ్యామిలీని మరి ఎవరి వచ్చి ఒకసారి చేతులు లేవంటారు. ఉన్నటువంటి ఏకైక దేశం ఉంది అంటే అది ఒకే ఒక దేశం, నా భారతదేశం. మరి ఎందుకు? వేద భూమి నా దేశం, దైవ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, జ్ఞాన భూమి నా దేశం. అంటే వేదం, ఈ సనాతన ధర్మం ఏ ఒక వ్యక్తితోటో, ఒక ఋషితోటో, రామునితోటో, కృష్ణునితోటో కాదు. రాముని కంటే ముందు నుంచి, కృష్ణుని కంటే ముందు నుంచి ఎంతో మంది మహాత్ములు, యోగులు, ఋషులు, మునుల కంటే ముందు నుంచి దైవంతో ఏర్పడ్డటువంటి ధర్మమే, వేదంతో ఏర్పడ్డటువంటి ధర్మమే, ఈ ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి ధర్మమే ఏకైక ధర్మం. అది నా సనాతన ధర్మం. తాడ్వాయి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు శిక్షణ తరగతులు, సర్టిఫికెట్లు అందజేత కార్యక్రమం. దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. మేడం గారు ఫోన్ చేశారు రోజు, ఇలా మా పిల్లలు ఒక 10 మంది ఇంటర్న్షిప్కి వస్తారు, ఏమైనా సాయం చేయగలుగుతారు అంటే మేడం నా దగ్గర ఎక్కువ మంది అయితే పడతారు కానీ ఫుల్ కష్టం ఉంటారు టైంలో, నాతో ఎంతమంది అయితే అంతమంది చేస్తాను అని చెప్పారు. నెక్స్ట్ డే వచ్చారు, ఒక 5-6 మెంబర్స్ వస్తారు అని చెప్తే ఓకే అన్నాను. యాక్చువల్గా వచ్చే రోజు కంటిన్యూగా స్టార్ట్ అయిపోయింది, జర్నీ స్టార్ట్ అయిపోయింది. 10 రోజులు అయిపోయింది. ఎలా నేర్చుకున్నారు అనేది మనకు తెలిసి, నాకు తెలిసి అంటే రోజు నా దగ్గరికి వచ్చేదే నేర్పించాను, నేను కొత్తగా నేర్పించలేదు. పిల్లలకు స్టార్టింగ్ అప్లికేషన్ ఎలా రాయడము, ఎలా ఓపెన్ చేయడము, రేపు ఫ్యూచర్లో ఏంటి, రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళే చూసుకుంటారు. ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలకైనా వాళ్ళు నేను శిక్షణ అలా ఉంది చూడండి, అలా బాగుంటుంది. ఒక అమ్మాయికి ఆల్రెడీ నా వీసా ఎలా ఉందో వాళ్ళ వీసా అలాగే లాగిన్ చేయించాను. రేపు టోటల్ మీకు వస్తే మీకు కూడా చేయిస్తాను. ఇంకా అంటే ఈ వేగ శిక్షణలో వెళ్ళిన పిల్లలు కూడా నా దగ్గరికి ఇలాంటివి రాలేదు అనుకోకండి. నేను అవసరమైతే మేడం పర్మిషన్ తీసుకుంటాను. ఎవ్రీ వీక్ ఒక వీక్ 1 వీక్ 2 వీక్స్ ఒకసారి అవసరమైతే హాఫ్ అన్ అవర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తాను మేడం. అంటే ఆ కోర్సులో మేము ఎలా అంటే నేర్చుకోవడానికి కానీ అంత మా కోసం మేడం చాలా థ్యాంక్ యూ మేడం. ఆబ్వియస్గా కోర్సులో మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఐటీలో ఎలా ఒక ఫైల్ని చేయాలి, ఆ ఫైల్లో అంటే పెయింట్ ఎలా చేయాలి, ఎక్సెల్లో ఎలా నేర్చుకోవాలని చెప్పేసి అట్లా చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అండ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మేము ఇక్కడ సింగిల్ సార్ దగ్గర ఇండస్ట్రీ పనులు తీసుకున్నాం. మాకు అక్కడ సార్ మీ సేవల ఎట్లా ఆధార్ అప్డేట్ చేయాలా, ఎట్లా అప్లై చేయాలా, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే ల్యాండ్ నెట్ ఎట్లా చేయాలా అవన్నీ చెప్పింది సార్. ఆ సార్కి టైం లేకున్నా సరే మాకు కొంచెం తీసుకొని మరీ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మేము చాలా నేర్చుకున్నాం సార్ దగ్గర. ఇంటికాడ మేము కూడా ఆధార్ అప్డేట్ ఎలా చేయాలా, ఎలా తీసుకోవాలని అన్నీ చేస్తాం. జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు. వారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజిక సంస్కర్తగా నిలిచారని, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి సంస్కర్తల్లో ఆయన ఒకరని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అలాగే, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియం ప్రాంగణంలో రూ.8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు, అదనపు కలెక్టర్ విక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు TUFIDC సహాయంతో అమలు చేయబడుతూ, ఆధునిక క్రీడా సదుపాయాలతో యువతకు ఉపయోగపడే విధంగా రూపొందించబడుతోందని, ఇందులో బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా హాల్, జిమ్నాసియం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడనున్నాయని అన్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం ద్వారా ప్రాంతీయ యువతకు ఉత్తమ క్రీడా వేదిక అందుబాటులోకి వస్తుందని, క్రీడా అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, భారత సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ మరియు మహిళా సాధికారత కోసం చేసిన కృషి అపారమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు ఆయన చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన పూలే, తన భార్య సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలిని చేసి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని గుర్తు చేశారు. చివరగా, పూలే గారు కలలుగన్న వివక్షలేని సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను కేవలం స్మరించుకోవడమే కాకుండా, వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే మనం ఆ మహనీయునికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అడిక్షన్, వ్యసన విముక్తి కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం మరియు వివిధ రకాల మత్తు పదార్థాలకు బానిసలైన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు డ్రగ్స్ లేని స్వచ్ఛమైన సమాజాన్ని అందించడమే ప్రభుత్వ మరియు పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో అమలువుతున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామని, ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ గారు తెలిపారు. డ్రగ్స్ మరియు గంజాయి వంటి మహమ్మారుల వల్ల కేవలం తీసుకునే వారే కాకుండా, సమాజం మొత్తం ప్రభావితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, పాఠశాలలు మరియు బహిరంగ ప్రదేశాల్లో భద్రత కరువవుతోందని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం గురించి వివరిస్తూ, ప్రజల నుండి వచ్చే సమాచారం ఈ పోరాటంలో అత్యంత కీలకమని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవని, సామాన్య ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు సూచించారు.
ముఖ్యంగా రెండో అంతస్తులోడి అడిక్షన్ సెంటర్ కోసం ప్రత్యేక వార్డును కేటాయించడం, సైకియాట్రిస్ట్ డాక్టర్ వివేక్ కుమార్ గారి పర్యవేక్షణలో చికిత్స అందించడం హర్షణీయమని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది రోగుల ప్రవర్తనను గమనిస్తూ, వారికి మానసిక ధైర్యాన్ని అందించి వ్యసనాల నుండి విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ మరియు గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉంటామని, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతామని, కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞ ప్రజల్లో మరియు అధికారుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ గారు, ఎస్పీ చైతన్య రెడ్డి ఐపీఎస్ గారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ యాదగిరి గారు, ఆర్.ఎం.ఓ గారు, డాక్టర్ రవీందర్ గౌడ్ గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ వివేక్ కుమార్, పట్టణ ఎస్.హెచ్.ఓ నరహరి గారు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,53,400, వెండి 2,460 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.